టీఎస్ ఎంసెట్ 2024 శనివారం అయితే అప్లికేషన్ గడువు అయితే పూర్తయింది వితౌట్ లేట్ ఫీజ్తో. సో ఎంతమంది అయితే అప్లై చేశారు, ఫస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది అనేది ఈ వీడియో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. తెలంగాణలో ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కు శనివారంతో దరఖాస్తు గడువు ముగిసింది. ఆలస్య రుసుముతో మే 1వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సో ఫస్ట్ వరకు అయితే లేట్ ఫీజుతో అయితే మనం అయితే అప్లై చేసుకోవచ్చు చెప్పడం అయితే జరుగుతుంది. శనివారం వరకు మొత్తం 3,41,548 అయితే అప్లై చేశారు. సో 3,41,548 మెంబర్స్ అయితే అప్లై చేశారు. ఇంజనీరింగ్ కోసం తెలంగాణ విద్యార్థులు 1,99,809 మంది అయితే అప్లై చేయడం జరిగింది. ఏపీలో చూసుకున్నట్లయితే కనుక 46,247 మంది అయితే అప్లై చేశారు. మొత్తం చూసుకున్నట్లయితే కనుక 2,46,056 మంది అయితే అప్లై చేయడం అయితే జరిగిందన్నమాట. అలాగే అగ్రికల్చర్, ఫార్మసీ చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ వారు 83,486 మంది అయితే అప్లై చేయడం జరిగింది. ఏపీ వారు చూసుకున్నట్లయితే కనుక 11,700 మంది మాత్రం అప్లై చేయడం జరిగింది. మొత్తం సంఖ్య చూసుకున్నట్లయితే కనుక 95,185 మంది అయితే అప్లై చేయడం జరిగింది. అలాగే బోత్ ఇంజనీరింగ్, ఫార్మసీ చూసుకున్నట్లయితే కనుక తెలంగాణలో 275 మంది అప్లై చేశారు. ఏపీ నుంచి 32 మంది మాత్రమే అప్లై చేయడం జరిగింది. మొత్తం 307 మంది అయితే అప్లై చేసుకున్నారు. మొత్తం అన్ని స్ట్రీములు చూసుకున్నట్లయితే కనుక 2,83,570 మంది అయితే అప్లై చేశారు. ఏపీ వారు 57,978 మాత్రం అప్లై చేయడం జరిగింది. మొత్తం కలిపితే 3,41,548 3,41,548 మంది అప్లై చేయడం జరిగింది. ఆలస్య రుసుముతో మనకైతే మే 1 వరకు అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట.